పురి పురి ఒకసారి ఆగు పురి, నీతో మాట్లాడాలి. హూ ద హెల్ ఆర్ యు? పురి ప్లీజ్ పురి, పురి సారీ. నువ్వెవరో కూడా నాకు తెలీదు. నా చేయి పట్టుకుంటావా? మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. పురి ఒకసారి నా మాట విను. నా మీద నీకు కోపం ఉంది, మీ అన్నయ్య కూడా ఉండొచ్చు. మీరు నన్ను ఏది చేయదలుచుకున్నారో అది చేయండి. మా అక్కకు అన్యాయం చేయకండి. న్యాయాన్యాయాల గురించి నువ్వు నాతో మాట్లాడుకో. అందరికీ అన్నీ తెలుసు. అక్క తమ్ముళ్ళు కలిసి మాకు బాగానే బుద్ధి చెప్పారు. తమరిప్పుడొచ్చి జరిగిపోయిన దాని గురించి మళ్ళీ నాతో మాట్లాడాల్సిన అవసరం లేదు. అది కాదు పూరి. ఒక్కసారి చెప్తే అర్థం కాదా? నాకు నీతో మాట్లాడడం ఇష్టం లేదు. నీకు పెళ్ళైపోయింది, నీ పనేంటో నువ్వు చూసుకో. పూరి తప్పుగా అర్థం చేసుకోకో. ఆ రోజు ఎందుకు అలా జరిగిందో నీకు తెలియాలి. నువ్వు నాకేం చెప్పాల్సిన అవసరం లేదు. మీరేంటి ఇక్కడ? మీరా, నీకోసం వచ్చాను. నా కోసమా? నీతో మాట్లాడదామని. ఇంట్లో సరిగ్గా మాట్లాడలేకపోయాను కదా. ఇంట్లో ఉన్నప్పుడు మాట్లాడరు, ఇప్పుడు గుడికొచ్చానని చూసి నన్ను ఫాలో అయ్యారా? లేకపోతే నేను ఇక్కడికి వచ్చానని మీకెలా తెలిసింది? అంటే నువ్వు గుడిలోకి రావడం చూశాను, అందుకే వచ్చాను. ఓహో, పని మీద వెళ్తున్న మీరు నన్ను చూసి గుడిలోకి వచ్చేసారా? అబద్ధం చెప్తే నమ్మేటట్టుండాలి. నిజం చెప్పండి, మీరొచ్చిందా శారద కోసమేనా? ఇక్కడే ఉందా అది? దాన్ని చూసే మీరొచ్చారా, లేదా ఇద్దరు కలుసుకోవాలని ప్లాన్ చేసి మరొచ్చారు? ఇప్పుడు గనక నాకు శారద ఇక్కడ కనిపించాలి, దాని పని చెప్తాను, ఉండండి. ఏదది? అయ్యో, ఎన్నిసార్లు చెప్పినా అర్థం చేసుకోరీనా? శారద ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. ఇప్పుడు తనని మీరా గాని చూసిందంటే ఎలాగైనా ముందు శారదను ఇక్కడి నుంచి పంపించేయాలి. దొరికిపోతామేమో వదినా. ఇట్స్ ఓకే వంశీ, నేనిప్పుడు తినే అంత సంతోషంగా లేను. అదేంటి బాబు గారు, నేను తండ్రి కాబోతున్నానని స్వీట్లు పంచుతుంటే మీరెందుకు అలా ఉన్నారు? వాట్? ఏంటి? నువ్వు తండ్రి కాబోతున్నావా? చెప్పింది మీ అన్నకు చెప్పలేదా? అది బావా, మీ చెల్లికి 3వ నెల. ఇప్పుడే డాక్టర్ కన్ఫర్మ్ చేశారు. రిపోర్ట్స్ కూడా ఉన్నాయి. ఇదిగో. ఇవి హిందూ రిపోర్ట్సా? అవును. డాక్టర్, ఎక్స్క్యూజ్ మీ, ఒక్క నిమిషం.
ఈ రిపోర్ట్స్ ఎవరివి? ఇవి మీ రిపోర్ట్సే కదా, ఆల్రెడీ చెప్పాను కదా తనకు 3వ నెలని. అంటే బావా అది నువ్వు ప్రూఫ్ కావాలన్నావు కదా, అందుకే నిన్ను కన్విన్స్ చేయాలని. కన్వెన్సా? బావా అనయ్య అనయ్య తను ఏం చేసినా నీతో కలిసి ఉండాలనే కదనయ్య. వద్దునేమనుకో. నాతో కలిసి ఉండాలంటే ప్రేమ ఉండాలి, నమ్మకం ఉండాలి. కానీ అవి ఎలా ఉంటాయో వేషాలేసే తనకెలా తెలుస్తుంది? ఇలాంటి విషయంలో కూడా చీప్ గా అబద్ధం చెప్తావా? ఛీ! పీటల మీద ఆగిపోయిన పెళ్లి మళ్ళీ చెయ్యాలంటే ఎంత కష్టమో తెలుసా ఇందు? ఆ? మన పూరి అదృష్టం బాగుంది, అందుకే మంచి సంబంధం దొరికింది బావా. నువ్వు నాటకాలు ఆడి ఆ పెళ్లిని కూడా చెడగొట్టాలని చూస్తున్నావు కదా? ఇంకొకసారి పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే చంపేస్తాను. దిస్ ద లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. బావా